ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతి వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి వడియాలు. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకున్నవి, ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం బియ్యం నానబెట్టి ఉంచుకున్నానండి, కొంచెం అల్లం తరిమి ఉంచుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని వేయించుకోవాలండి. అలాగే అల్లం కూడా వేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండి వేయించుకోవాలండి, లేదంటే తుల్లిపోతాయి. పచ్చి కొబ్బరిని జార్లో వేసుకుంటున్నానండి. అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నట్టు వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కొబ్బరి పేస్ట్ రెడీ అయ్యింది. దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న వడియాల కింద వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట వేగిపోద్ది, లోపల మాత్రం స్టఫ్ ఆగదు. ఇదిగోండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇది అందరికీ నచ్చుతుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు. సింపుల్గా తొందరగా అయిపోతుందండి. ఇదిగోండి, వేగిపోయి ఈ కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని తీసుకోవాలి. ఈ విధంగా మిగతావి కూడా వేసుకోవాలి. ఈ వడియాలతో కూర చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇవి కూడా వేగిపోయి వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం.
చూసారు కదండి ఎంతో క్రిస్పీగా కొబ్బరి వడియాలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.